బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని ఓ పాఠశాలలో అపస్మా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి హాజరై ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రైవేట్ పాఠశాల బస్సులకు ప్రస్తుతం ఉన్న 15 సంవత్సరాల ఫిట్నెస్ కాలపరిమితిని మరో 3 సంవత్సరాలు పెంచే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా దీనిపై సానుకూలంగా స్పందించిందన్నారు. పెండింగ్లో ఉన్న 500 కోట్ల బకాయిల అంశాన్ని శాసనమండలిలో ప్రస్తావించినట్లు తెలిపారు. అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, తక్కువ వడ్డీకే రుణాలు అందించే అంశాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ప్రస్తుతం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందిస్తున్న తరహాలోనే ప్రైవేట్ పాఠశాలలలో ప్రతిభ కనబరుస్తున్న ఉపాధ్యాయులను అపస్మా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరిస్తోందన్నారు. జిల్లాలో అపస్మా ఆధ్వర్యంలో టాలెంట్ టెస్టులు, క్రీడా పోటీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం అభినందనీయమని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అపస్మా రాష్ట్ర అధ్యక్షులు తులసి సురేష్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణారెడ్డి, వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో 65 లక్షల పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. అదే 35 లక్షల మంది పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రతిభావంతులను తీర్చిదిద్దేటటువంటి ఉద్దేశంతో తల్లిదండ్రుల నమ్మకాలు కానీ, తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి ఏ విధమైనటువంటి వాళ్ళకు ఇబ్బందులు కలిగించకుండా వాళ్ళు కోరుకునే విధంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యతను తీసుకున్నవే ముఖ్యంగా బడ్జెట్ పాఠశాలలు. కార్పొరేట్ పాఠశాలను పక్కన పెట్టినట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్ పాఠశాలలు 10,000 పైగా ఉన్నాయి. ఆ 5,000 పైగా ఉన్నటువంటి పాఠశాలలన్నీ కూడా దాదాపు 8,000 పైగా ఈ అపుస్మా సంఘంతోనే ఉన్నాయి. కాబట్టి ఈ ప్రత్యేకంగా మేము మొత్తం అన్ని జిల్లాల్లో మా సంఘం అనేది చాలా బలంగా ఉంది. ఈ సంఘం తరపునే నేను అన్ని సంఘాలను కలుపుకొని కూడా పశ్చిమ రాయలసీమలో పోటీ చేసినప్పుడు చక్కగా ప్రైవేట్ స్కూళ్ళ సమస్యలను పరిష్కరించేదానికి ముందుంటాను అని నేను మాట ఇచ్చినప్పుడు ఆ మాట ప్రకారమే నేను ఈరోజు ప్రైవేట్ పాఠశాల సమస్యలన్నీ పరిష్కరించుకుంటా వస్తున్నాను. గత ప్రభుత్వంలో అయితేనేమి 3 ఏళ్ళు ఉండేటటువంటి రికగ్నేషన్ 8 సంవత్సరాలు, తర్వాత ఈ ప్రభుత్వంలో 8 నుంచి మళ్ళీ 10 సంవత్సరాలు, ఆ తర్వాత స్కూల్ పాఠశాల సమస్యలన్నీ ఎప్పటికప్పుడు మా దృష్టికి వచ్చినటువంటి కూడా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. గతంలో కూడా 15 సంవత్సరాల వరకే బస్సుల ఫిట్నెస్ అనేది ఉన్నది. మొన్న కూడా ఈ ప్రభుత్వంతో మాట్లాడడం జరిగింది. ఆయా 15 సంవత్సరాలు బస్సులు తక్కువ కిలోమీటర్లు తిరుగుతాయి. టూరిస్ట్ మాదిరి 100,000 కిలోమీటర్లు తిరగవు. కేవలం ఊర్లో 20-30 కిలోమీటర్ల దూరంలోనే బస్సులు నడుస్తున్నాయి. కాబట్టి దానికి ఇంకా ఒక 5 years ఫిట్నెస్ పెంచమని చెప్తే ప్రభుత్వం ఒక 3 ఏళ్ళు పెంచేదానికి కూడా అంగీకరించింది. అదేవిధంగా ఈ బాస్ బకాయిలన్నీ కూడా చాలా మంది రాష్ట్రంలో బకాయిలన్నీ కూడా 500 కోట్లు పెండింగ్ ఉంటాయి. అదే విషయాన్ని నేను శాసన మండలిలో ప్రస్తావించాను. ప్రైవేటు పాఠశాలలో చదివినటువంటి పిల్లలందరికీ కూడా బాస్ బకాయిలు వెంటనే రిలీజ్ చేయాలని చెప్పాము. కొంత రిలీజ్ చేశారు, ఇంకా కొంత రిలీజ్ చేసేదానికి ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. ఈ సమస్యలన్నీ కూడా ఒక ప్రభుత్వంలో ఉండేటటువంటి ఉపాధ్యాయుల సమస్యలే కాకుండా ప్రైవేటు పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయ సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని నేను గెలిచినప్పటి నుంచి కూడా కోరుతున్నాను. ముఖ్యంగా ఏమిటంటే ప్రైవేటు పాఠశాలలో చెప్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, తక్కువకు తక్కువ వడ్డీకి వాళ్ళకి రుణాలు కూడా ఇస్తే వాళ్ళు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుందని ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలని గత గవర్నమెంట్లోనే నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని మరొకసారి శాసనసభ ద్వారా విద్యాశాఖ మంత్రికి కూడా తెలియజేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలనేటటువంటి ఉద్దేశంతో, అదేవిధంగా టెక్నాలజీకి అనుగుణంగా ప్రైవేట్ పాఠశాలలన్నీ డెవలప్ కావాలని కూడా మేము అన్ని పాఠశాలకు, రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని పాఠశాలకు తెలియజేస్తూ ఈ సమస్యలన్నిటి గురించి కూడా ఇంకా లోకల్గా కూడా ప్రత్యేకమైన పరిస్థితులు మీకు నెల్లూరు జిల్లాలో ఆర్టీఈ 12(1)C కింద విద్యార్థికి అర్హత లేని విద్యార్థి ఆర్టీఓ 12(1)Cలో మీకు రీయింబర్స్మెంట్ రాకపోవడం, లేకపోతే యూనిఫాము, బుక్స్ కూడా ఇవ్వమని అడగడం మీ కలెక్టర్, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. సో ఇటువంటి సమస్యలన్నీ ఉన్నాయి. సో ఆర్టీఈ 12(1)Cకి సంబంధించి రీయింబర్స్మెంట్ గురించి, అలాగే
రీఎంబర్స్మెంట్ రావాల్సిన రీఎంబర్స్మెంట్ 3 years రీఎంబర్స్మెంట్ రావాలి మనకి ప్రీవియస్ ఇయర్స్కి వాటి గురించి. అలాగే పర్ హెడ్ ఎక్స్పెన్సెస్ గురించి ఒక కేసు. అలాగే 3 kilometers మనకి ఎంత పరిధి నుంచి మనం విద్యార్థులను చేర్చుకోవాలి దాని గురించి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టాలనే అంశం గురించి 3 కేసులు ప్రస్తుతం హైకోర్టులో ఉన్నాయి. అది మన 13వ తేదీ నుంచి మరొకసారి వాయిదా పడడం జరిగింది. కేవలం మనం హైకోర్టుకు పెట్టడం వల్ల మాత్రమే మనకి ఆర్టీ 12(1)(c) ఈ సంవత్సరం అయినా కానీ రావాల్సిన ఫీజులు రావడం జరిగింది. దాంట్లో ఈ స్టార్ రేటింగ్ను కూడా ప్రశ్నిస్తూ ఏ రాష్ట్రంలోనూ లేని పరిస్థితి. ఈ స్టార్ రేటింగ్స్ గురించి దానికి ఉన్నటువంటి వ్యాలిడిటీ ఏంటి అనే దాని గురించి కూడా మనం కోర్టులో ప్రశ్నించడం జరిగింది. అలాగే రిమైనింగ్ ఈ టీచర్ ట్రైనింగ్లు కానీ స్టూడెంట్స్ జరిగే యాక్టివిటీస్ కానీ వీటిని కూడా అప్డేట్ చేయడానికి రాష్ట్రం అంతా తిరుగుతూ అందరికీ అక్కడక్కడ ఉన్న మాకు వచ్చే సమస్యలు డిఓ నోటీస్ తీసుకెళ్ళడం లేదా కమిషనర్ గారికి నోటీస్ తీసుకెళ్ళడం ఇలాగ మా రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర చైర్మన్ చేస్తుంటారు. అందరూ చేసిపోయి ఈరోజు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. వీటి గురించి మాకు ఉన్న 12(1)(c) ప్రాబ్లం ఉంది, రిమైనింగ్ ఫైట్ సర్టిఫికేట్, తర్వాత కొన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి వాటన్నింటి కూడా రాష్ట్ర అధ్యక్షుల వారి నోటీస్ తీసుకెళ్ళాము.